తగ్గించాలి. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం కుస్లీ గ్రామంలో నిర్వహించిన కార్డన్ సర్చ్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాల్గొన్నారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, మాదక ద్రవ్యాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన ఆమె అనుమతులు లేకుండా నడుపుతున్న వాహనాలపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఏంటంటే ఈ టైంలో అయితేనే అందరూ దొరుకుతారు అనేసి ఈ టైంలో పెట్టడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ట్రాఫిక్ వైలేషన్స్ జరుగుతున్నాయి, చాలా కొన్నిసార్లు మీరు సైబర్ క్రైమ్కి గురవుతూ ఉన్నారు. చాలా విషయాల్లో మీకు అవగాహన కల్పించడం చాలా అవసరం అనేసి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాను, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే మనకి గంజాయి అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఊర్లో గంజాయి ఉంది. మా ఊర్లో లేదనకండి, ఎక్కడైనా ఉంది, ప్రతి చోట ఉంది. నా ఇంటి వరకు రాలేదు కదా అని ఎవరైనా అనుకుంటే అది కాదు. రేపొద్దున మీ ఊరు వచ్చింది, మీ ఇంటికి కూడా వస్తుంది. సో ఏమన్నా మీ ఊర్లో ఎవరైనా గంజాయి అమ్ముతున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 50 ఏళ్ల వేడుకలను పూర్వ విద్యార్థులు ఘనంగా నిర్వహించి పాఠశాల పరిరక్షణ, అభివృద్ధికి ఏకమయ్యారు. దేశ విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు బాల స్మృతులను గుర్తు చేసుకుంటూ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావాలని సంకల్పించారు. పాఠశాల అభివృద్ధి కోసం ప్రత్యేక సహాయ నిధి ఏర్పాటు చేసి అన్ని వసతులతో ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామని సర్పంచ్ న్యాలపట్ల నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంచి పొజిషన్లో మంచి లీడర్లమైనము, మంచి ఉన్నత స్థాయి విద్యార్థులు ప్రభుత్వ పరం కాకుండా మీ పూర్వ విద్యార్థులతోటి మన స్కూల్ మనం రక్షించుకుందాం. వాళ్ళ సహకారంతో ఈ స్కూల్ పునర్నిర్మించుకుందాం. ఇప్పుడైతే ప్రైమరీ స్కూల్ అందరూ బ్యాచ్ వాళ్ళు మా వంతు సహాయసహకారం అందిస్తామని చెప్తున్నారు. దానికి ధన్యవాదాలు, వాళ్ళకి చాలా కృతజ్ఞత ఉంది. ఏదైనా సరే ఇప్పుడు రిజిస్టర్ మెయింటైన్ చేసినాము, ప్రతి బ్యాచ్ అయితే వాళ్ళ నెంబర్లు కూడా రాసుకున్నాము, వాళ్ళు ప్రతి ఇంటిమేషన్ ఇస్తాము. జయపాలరెడ్డి ద్వారా హై స్కూల్ మంజూరు చేయించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము అప్పుడు ఎస్ఎస్సిలో 74-75 బ్యాచ్లో 26 మంది విద్యార్థులను ఇక్కడ మరి మేము ఇంచుమించు ఆ రోజు 90% ఈ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ మేము పాస్ కావడం జరిగింది. దానిలో భాగంగానే ఈనాడు మరి గ్రామానికి మరి ఎంతో మంది ప్రధాన ఉపాధ్యాయులు చాలా మంది మన ఆకుతోటపల్లిలో పనిచేసుకోవడం జరిగింది. వారికి అన్ని విధాల మరి గ్రామం తరఫున వారికి విద్యాపరంగా అన్ని వసతులు మరి ఇక్కడ మేము ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది కాకుండా మేము సాగాము. ముఖ్యంగా ఈ గ్రామానికి ఈ మధ్యలో ఈ 5 సంవత్సరాలు ఎందుకు అంటే ఉపాధి లేక చాలా మంది మన గ్రామం నుంచి 50% హైదరాబాద్లో అంటే బయట ఉంటారు. మరి ఆ కాలం నాడు వ్యవసాయ వృత్తిలో చాలా మంది వ్యవసాయ వృత్తి చేసుకుంటూ ఈ గ్రామంలో ఉన్నారు. వారి పిల్లలను స్కూల్కు పంపించి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉదయ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్మీ అవగాహన అభినందన సభకు మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, ఆర్కే గ్రూప్ సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి హాజరయ్యారు. గత 2 ఏళ్లలో అకాడమీ శిక్షణతో 42 మంది విద్యార్థులు ఆర్మీ, అగ్నివీర్, నేవీ తదితర విభాగాల్లో ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కోసం కొన్ని రాలేకపోయిన
ఉదయ డిఫెన్స్ అకాడమీ అనేది లాస్ట్ ఇయర్ పెట్టాను. దానికి ముందు ఒక బ్యాచ్ 16 మంది పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మన కామారెడ్డి జిల్లాలో 16 మందికి 14 జాబులు వచ్చినాయి. అలాగే 2025లో ఉదయ డిఫెన్స్ అకాడమీ అనేది ఒక చిన్నగా స్థాపించడం జరిగింది. అకాడమీ ఆధ్వర్యంలో ఉద్యోగాలు పొందినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి అభ్యర్థులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఒకసారి మిమ్మల్ని మనకు తెలుసు ఎన్ని ఉద్యోగాలున్నా రెస్పెక్ట్ ఇచ్చి దేశం కోసం తప్పించి పనిచేసే అద్భుత అవకాశం ఆర్మీ కానీ లేదా ఈ అగ్నివీర్ లో భాగంగా సెలెక్ట్ అయిన మీకు మాత్రం ఆ గౌరవం. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నమస్కారం. బాపట్ల జిల్లా చీరాల నగరవరం వద్ద కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో జిల్లా స్థాయి యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూక్ష్మ వ్యాయామాలు, వివిధ యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం అంశాలపై శిక్షణ ఇచ్చారు. యోగాను ప్రతి ఇంటికి చేరవేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో కార్యక్రమాలు ముందంజలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సహా 500 మందికి పైగా పాల్గొన్నారు. నుంచి నాలుగు ద్వారా గాలి లోపల తీసుకొని ముక్కు నుంచి వదిలేయాలి. సో దీన్ని మనం శీతలి ప్రాణాయామం అంటాం. దీనివల్ల బీపీ కూడా కంట్రోల్ అవుతుందో. 5th ఫింగర్ బిలో ద లోయర్ లిప్ మీద ఉంచాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ షణ్ముఖ ముద్ర. ఓకే, నిత్య ఆరోగ్యంగా నా మనసుని నిత్య సమస్థితిలో ఉంచుకుంటానని, నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో శాంతి, సమాధానం నెలకొల్ే విధంగా చేస్తానని ఆత్మసాక్షిగా సంకల్ప ప్రతిజ్ఞ చేస్తున్నాను. శాంతి శాంతి. అవకాశాన్ని ఇచ్చిన మన గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్వి గారికి, అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉప్పాల అమర్నాథ్ గౌడ్ 3వ వర్ధంతి సందర్భంగా టీడీపీ కార్యాలయంలో నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్న నేతలు చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సంబంధిత నాయకుడు హోంమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గం ఆఫీస్లో ఇప్పుడు దాకా మీరంతా చూశారు. ఎందుకంటే గడిచిన 5గా వైఎస్ఆర్ పాలన 5 సంవత్సరాలు కూడా మరి ప్రజలందరూ కూడా, ప్రతి పౌరుడు కూడా, దళితులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, అందరూ కూడా 5 సంవత్సరాలకు కూడా ఎన్నో అరాచకాలకి, అకృత్యాలకి బలైపోయారు. పగలే అంత దారుణంగా మరణించినందుకు మనందరం కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా, ఇక్కడ అందరూ నాయకులందరూ ఉన్నారు, అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎవరైతే అమర్నాథ్ గౌడ్ ప్రతి ఒక్కళ్ళు ఒక మొన్న మధ్య మనం డ్రైవరు వాళ్ళ కోసం కూడా మనం చేయటం జరిగింది, అనంతబాబు కోసం. ఇవన్నీ కూడా ఒక చరిత్ర. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళలను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతిభా భారతి కావచ్చు, అలాగే ఎంతో మందిని మహిళలకి ఉన్నత పదవుల్లో చూసిన పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ రోజున మరి హోమ్ మినిస్టర్ గారు ఉండగా ఆవిడ్ని విమర్శించే పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్ నాయకుల నుంచి మనం చూస్తున్నాం. మహిళ ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడ మనం దేశంకు అన్ని సుభిక్షంగా ఉంటాయి అనేది మనందరికీ తెలుసు. విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్లో జరిగిన ఐలా ఎన్నికల్లో చైర్మన్గా యార్లగడ్డ సాంబశివరావు గెలుపుపై తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయనను కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఐలా అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలని, పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బివి రామ్ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు. సంవత్సరం హయాంలో ఐలా అభివృద్ధి చెందాలని,
దశ మార్చాలని మనం కోరుకుంటున్నాం. ఏవైతే పారిశ్రామిక సమస్యలు ఉన్నాయో అవన్నీ సమస్యల హయాంలో జరిగి ఒక నూతన అధ్యాయానికి నాలుగు పలకాలని చెప్పి తెలుసు మనసుగా భగవంతుని కోరుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. అమర్నాథ్ గౌడ్ హత్య ఘటన రాష్ట్ర చరిత్రలో దారుణ ఘటనగా నిలిచిందని పేర్కొంటూ మహిళలను వేధించిన వారిని ప్రశ్నించిన యువకుడిని సజీవ దహనం చేయడం అత్యంత అమానవీయమని అన్నారు. బీసీలు, యువత, మహిళల భద్రతకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జూన్ నెల 23లో అమర్నాథ్ గౌడ్ గారు తెలుసు, ఒక 10 ఏళ్ల బాలుడిని నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి రోడ్డు మీద సంబరం జరిగింది. అంటే 3 సంవత్సరాలు, అంటే గత ప్రభుత్వం 2019, 2024 ప్రభుత్వం ఎంత పైశాచికంగా పొడిగట్టుకుందో ఒకసారి చూడండి. కొంతమంది వైసీపీ గుండాలు మా అక్కకి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగినందుకు నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పెట్రోల్ పోసి చంపి మళ్ళీ చెడిపోయితే దాన కార్యక్రమాలు జరుగుతుంటే వాళ్ళు ఒక పక్కన డ్యాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ చేయడం అనేది జరిగింది. అంటే నేటికి 3 ఏళ్ళు అయ్యింది. అసలు గొడ్డల పార్టీ విషయం ఏంటంటే మీకు విషయం తెలియదు, మీ అందరూ తెలుసు. గొడ్డల పార్టీ అనేది వాళ్ళ చిన్నాన్ని వాళ్ళే చంపేసి వాళ్ళ పేపర్లోనే నారాసుర రక్ష చరిత్ర అని రాసి వేరే మీద వేయడం అనేది చాలాసార్లు జరగడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళ ప్రభుత్వంలో ఎంక్వైరీ చేసి ఎవరు చేశారనేది కూడా అది కూడా మీ అందరికీ తెలిసిన విషయం. నేను చెప్పవసరం లేదు, ప్రజలందరూ చూస్తున్నారు. సొంత చెల్లిని, తల్లిని ఏం చేశారో కూడా ఆ పార్టీకి ఉన్న లక్షణాలు మీ అందరికీ తెలుసు. నేను అది చెప్పడం కాదు. సొంత చెల్లిని, ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మ ఎక్కడ ఉంది, మా అమ్మ ఎక్కడ ఉంది ఒకసారి ఆలోచించండి. మా అక్క ఉంది, మా అక్క ఎక్కడ ఉంది? ఒక సొంత చెల్లిని, తల్లిని న్యాయం చేయలేను, చిన్నాన్ని గొడ్డలతో చంపిన వ్యక్తులు ఈరోజు సమాజానికి ఏం మేలు చేస్తారనేది ఒక మెసేజ్ అందరికీ తెలియాలి. మీకు ఇంపార్టెంట్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఆర్డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వివిధ పాఠశాలలకు చెందిన 7 బస్సులను సీజ్ చేశారు. వాహనాల భద్రత, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటూ రవాణా శాఖ అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఒకటి ఇంకొకటి ముందు కనిపిస్తాడే ఒకటి మిర్రర్ పెట్టుకోవాలి. మిర్రర్ పెట్టాలి. ఇక్కడ దాన్ని దూరం తీయాలి, లాంగ్ తీయాలి. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో శిథిల వ్యవస్థకు చేరుకున్న బాలుర వసతి గృహం పునర్నిర్మాణం, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. సమస్యలపై ఎమ్మెల్యేకు పలుమార్లు వినతులు ఇచ్చినా స్పందన లేకపోవడం బాధాకరమని నాయకులు విమర్శించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ మండల కేంద్రంలో చూసుకున్నట్లయితే దాదాపు గ్రామీణ ప్రాంతాల నుంచి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు అదే నూతన వసతి గృహంలో
విద్యను కొనసాగించడం జరుగుతుంది. ఆ భవనాన్ని చూసుకున్నట్లయితే ఎట్లుందంటే ఒక పందుల దొడ్డిగాను ఇంకా వేరే ఏదో చెత్త కుప్పల అని వెంబడే మంజూరు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, దయచేసి వెంటనే బీసీ వసతుల నూతన భవనాన్ని శాంక్షన్ చేయాలి. లేని ఏడల రానున్న రోజుల్లో ఏబీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మా బీసీ హాస్టల్ని మేము మంజూరు చేసే వరకు ఊరుకోమని ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ, ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రహారీ గోడ, ఆ ప్రహారీ గోడ లేకుండా ఉండడం వల్ల ఆ ప్రభుత్వం కళాశాల చుట్టూ మొత్తం పోకిరీల తాకిడి ఎక్కువ. ఈ విద్యార్థినులు చాలా వరకు ఇబ్బందికి గురవుతున్నారు. వెంటనే ఆ ప్రహారీ గోడను కూడా నిర్మించాలని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మీ మొండి వైఖరిని మార్చుకోవాలని మరోసారి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు వెల్దండ మండల కేంద్రం ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈదుపూడిలో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై ప్రకాశం జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ పర్యటన నిర్వహించారు. సింగరాయకొండలో కొండపి నియోజకవర్గ సమావేశం ఇన్ఛార్జి రేణమాల మాధవ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ పురిటిగడ్డైన ఈదుమూడి కేంద్రంగా మాదిగల పుణ్యక్షేత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఆ సభను జయప్రదం చేయడం కోసం ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా నేను ప్రకాశం జిల్లా పర్యటన కొనసాగిస్తూ ఉన్నాను. 14న సంతనూతలపాడు నియోజకవర్గం పర్యటన చేమకుర్తి కేంద్రంగా జరిగింది. కందుకూరు నియోజకవర్గ పర్యటన 15వ తారీఖు నిన్నగా కందుకూరు కేంద్రంగా జరిగింది. ఈరోజు కొండేపి నియోజకవర్గ సదస్సు ఇక్కడ సింగరాయకొండలో నిర్వహిస్తూ ఉన్నాము. తర్వాత 18వ దర్శి, 19 అద్దంకి, 20న పచ్చూరు, 21 చీరాల, ఈ అన్ని నియోజకవర్గాలతో నా పర్యటన ముగియనుంది. ఈ సందర్భంగా నేను ఒకటే సమాజానికి మాదిగలకి ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒక సంస్థ ఏర్పడి 1994లో జూలై 7న మాదిగ హక్కులతో పాటు సమాజంలో అన్ని హక్కుల కోసం పోరాటం చేసింది ఎంఆర్పీఎస్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా పొందుపరిచిన 15% రిజర్వేషన్లని విద్యా, ఉద్యోగ, రాజకీయ సంక్షేమ రంగాలలో మాదిగలతో పాటు అన్ని కులాలకి పంచాలని ఒక న్యాయమైన డిమాండ్తో 94లో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడి 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా పోరాటం చేసిందే కానీ ఎంఆర్పీఎస్ ఉద్యమం ఇది మాదిగ హక్కులతో పాటు సమాజానికి అండగా నిలబడే ప్రయత్నమే కానీ ఇది ఇతర ఏ కులాలకి ఉద్యమం కాదు, ఇది వ్యతిరేకమైన ఉద్యమం కాదు. ఇది మాదిగల ఆత్మగౌరవ హక్కుల ఉద్యమాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మనం ఒకసారి గమనిస్తే ఈరోజు సమాజంలో అన్ని వర్గాలకి మనం అండగా నిలబడిన సంగతి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుగుణంగా ఆయన ఇచ్చినటువంటి నినాదం మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరసపాడు మండలంలోని అన్ని గ్రామాల్లో నేటి నుంచి ఎస్ఐఆర్ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఎంఆర్ఓ జీవి సుబ్బారెడ్డి తెలిపారు. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించడంతో పాటు మరణించిన మరియు అనర్హ ఓటర్లను గుర్తించే ప్రక్రియ చేపడతామని చెప్పారు. నెల రోజుల పాటు జరిగే ఈ సర్వేకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం మన రాష్ట్రంలో నేటి నుంచి కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ఇది నెల రోజుల పాటు ఈరోజు 15వ తారీఖు నుంచి వచ్చే నెల 14వ తారీఖు వరకు ప్రతి బిఎల్ఓ పోలింగ్ స్టేషన్ సంబంధించి బిఎల్ఏలతో సహా హౌస్ టు హౌస్ విజిట్ జరుగుతుంది. ఈ నెల రోజుల్లో కూడా ప్రతి ఒక్క ఓటర్ని కలిసి ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి దాని తర్వాత ఈ నెల రోజుల పాటు దానికి సంబంధించి యాప్లు అప్డేట్ చేయడం జరుగుతుంది. 21/7 జూలై 21/7న డ్రాఫ్ట్ ముసాయిదా తయారవుతుంది. దీని మీద ఏదైనా అబ్జెక్షన్స్ కానీ ఏమైనా వస్తే దానికి సంబంధించి ఒక నెల రోజుల పాటు ఆగస్టు 20 దాకా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్గా మనకి 22/9/2026న మనకు ఫైనల్ పబ్లికేషన్ జరుగుతుంది.
దీని ద్వారా ఓటర్ లిస్ట్ సంబంధించి పూర్తి పారదర్శకత్వంగాను ఖచ్చితత్వంగా అన్ని 100% తర్వాత తదుపరి పోలింగ్ జరగడానికి ఎటువంటి డెత్ కేసులు కానీ డూప్లికేషన్ కానీ లేకపోతే పర్మనెంట్ మైగ్రేషన్ కానీ ఇటువంటి ఏ ఓట్లు లేకుండా పూర్తి స్వచ్ఛమైనటువంటి ఓటర్ లిస్టు తయారు చేయడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో ఈ నెలలో మనకు స్టార్ట్ అయింది కాబట్టి మండలంలోని ప్రజలందరూ కూడా తమ యొక్క ఓటు రివిజన్ సమయంలో మన బిఎల్ఓకు సహకరించి పూర్తి స్థాయి ఓటర్ లిస్టు తయారు చేయడానికి ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, 12వ PRC అమలు చేయాలని, అలాగే PPP విధానములో జారీ చేసిన జీవో నంబర్ 375ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. చేసే పనేమో ఒకటే, వేతనాలు మాత్రం రకరకాల వ్యత్యాసాలతోటి కార్మికుల యొక్క కొట్టగొట్టే విధానం కొనసాగుతూ ఉంది. ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాలంలో మున్సిపల్ కార్మికులు ఆందోళన పోరాటాలు చేస్తూ ఉంటే పోరాటాలను బలపరుస్తూ మేము అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికుల సమస్యలని వెంటనే పరిష్కారం చేస్తాం, కనీస వేతనం ఇస్తాం, మున్సిపల్ కార్మికుల డిమాండ్లన్నీ మేము పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం పరిష్కారం చేయకపోగా ఉన్నటువంటి ఆసరాగా ఉన్నటువంటి ఈరోజు మున్సిపాలిటీ సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 123, 126 మున్సిపాలిటీలు ఈ రోజున నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 673, 975 జీవోలు తీసుకొచ్చారు. ఈ జీవోను రద్దు చేయాలని చెప్పని ఈ రోజున డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో విక్టరీ నవోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించారు. గత 15 ఏళ్లుగా నవోదయ ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులను ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దిన అనుభవంతో ప్రత్యేక విద్యా సంస్థగా ఈ పాఠశాల ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కేరళ టీచర్స్, అనుభవజ్ఞులైన ఇంగ్లీష్ బోధన ఉపాధ్యాయులతో ప్రతి టీచర్ 25 నుంచి 30 మంది విద్యార్థులు మాత్రమే ఉండే విధంగా బోధన అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ చిన్ని హెచ్ఎఫ్ చైతన్య, ప్రిన్సిపల్ జయరాజ్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. నేను చిన్ని మాస్టర్ మాట్లాడుతున్నాను. 14 సంవత్సరాల క్రితం చిన్నగా ప్రారంభించినటువంటి విక్టరీ స్టడీ సర్కిల్ ఈరోజు ఒక చిన్న విద్యా సంస్థను ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంతో కృప చూపాడు. అలాగే 14 సంవత్సరాల నుండి విక్టరీని నన్ను అబ్జర్వ్ చేస్తున్నటువంటి పేరెంట్స్ విక్టరీ మీద ఒక నమ్మకం వచ్చి గత 4 సంవత్సరాల నుండి సార్ మీరు స్కూల్ పెట్టాలి అని అనేక పర్యాయాలు వందల పేరెంట్స్ అడగడం జరిగింది. అయితే 2023వ సంవత్సరంలోనే స్కూల్కి సంబంధించి విక్టరీ ఇంటర్నేషనల్ స్కూల్ అనేటువంటి పేరు పెట్టి చలనా తీయడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల అప్పుడు స్కూల్ ఏర్పాటు చేయలేకపోయాం. అయితే మేము స్టాఫ్ అనుకున్నటువంటిది ఏంటంటే మన స్కూల్ పెట్టామంటే ఎక్కడా కాదు, పక్కా బిల్డింగ్లో మనం పెట్టాలి, పిల్లలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పెట్టాలి అనేటువంటి ఆలోచన. నమస్కారం అండి, మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేస్తామంటే గతంలో నవోదయ 5th క్లాస్ రిజల్ట్ ఇచ్చినప్పుడు 18 సీట్లు సాధించాము. 2 days బ్యాక్ 8th క్లాస్ రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 8th క్లాస్ నవోదయ రిజల్ట్లో మా విక్టరీ స్టడీ సర్కిల్ నుంచి 2 వ్యక్తులు సీట్లు సాధించి మా విక్టరీకి ఎంతో గర్వకారణంగా నిలిచారు. దానితో ఈ సంవత్సరంలో మా విక్టరీ స్టడీ సర్కిల్ నుంచి 20 మంది సీట్లు సాధించి రాష్ట్ర స్థాయిలోనే మంచి రిజల్ట్ సాధించిన విద్యా సంస్థగా మా విక్టరీని ఉందని. సో మై నేమ్ ఈజ్ విశ్వ చైతన్య అండ్ విక్టరీ నవోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి హెచ్ఎంగా వర్క్ చేస్తున్నాను. ప్రతిరోజు ఇక్కడ అడ్మిషన్స్ స్వీకరిస్తున్నాము. మంచి అఫోర్డబుల్ ఫీజుతో, అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఉన్నతమైనటువంటి నాణ్యమైన విద్యను అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ స్కూల్ స్థాపించడం జరిగింది. ప్రస్తుత సమాజంలో విద్యార్థి ఆఫ్టర్ స్కూలింగ్, అంటే స్కూల్ అయిపోయిన తర్వాత సమాజంలో ఎలాంటి క్రమశిక్షణతో ఉండాలి,
అలాంటి మంచి మంచి ఉద్దేశాలతో ఈ స్కూల్ని స్థాపించడం జరిగింది. అండ్ ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతి గ్రౌండ్స్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు. 2 ఏళ్ల పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నాయకులు సూచించారు. నాకు తెలిసిన చాలా మంది వస్తుంది. మరి మీ అమ్మాయి ఎవరైనా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు ఒక్కరుంటే పేరు చెప్పండి. అయ్యా నేను డబ్బులు పెట్టి ఈ సైడ్ తెచ్చుకున్నారని ఎవరైనా ధైర్యంగా చెప్పండి. పారదర్శకంగా జరిగితే దానిని జీర్ణించుకోలేక ఏ విధంగా బురద చల్లాలని మొత్తం కమ్మాలకు ఇచ్చారు, కమ్మకులస్తులుగా ఇచ్చారనే ఒక తప్పుడు వాగ్దానాన్ని మాట్లాడుతూ పేపర్లో 2 సాక్షి పేపర్లు రాయడం. మీకు అందరికి గుర్తుందో లేదో 14-19 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు మన ఆంధ్ర రాష్ట్రంలో వేసుకున్నాం. కానీ చేసింది చెప్పుకోలేకపోవడం వల్ల ఏమైందంటే 23 సీట్లు పరిమితయ్యాం. మనకున్న మన పార్టీలో గొప్పతనం ఏంటంటే అవతల ఏమంటారో మనం చూస్తూ ఉంటాం. కానీ అది వాడు మన కింద చాపలు ఆగుతున్న సంగతి మనకు అర్థం కాదు. అవతల పార్టీ వాడు తిరిగే మాటలు మన మధ్య తగదా పెట్టాలని రెడీగా ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు సొంతగా పోటీ చేస్తున్నాడు. బీజేపీ మోడీ గారి చంద్రబాబు నాయుడు బయటకు అపాయింట్మెంట్ లేదు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు తప్ప మాకన్నా మేము ఈ అభివృద్ధి చేశాము, మీరు మాకన్నా తక్కువ చేశారని ఏ రోజు ఛాలెంజ్ రెడీగా ఉంటాం. కానీ ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడాలంటే అందరికన్నా ముందు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన దేశ ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశాన్ని వలసవాద భావాజాలం నుంచి బయటకు తీసుకువచ్చిన ఘనత మోదీకి దక్కుతుందని అన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడం, సంక్షేమ పథకాల విస్తరణతో దేశం అభివృద్ధి దిశగా సాగుతోందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందని, డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గారు, మైనార్టీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబరు రేష్మా గారు, మరియు ఇప్పుడే మీ ముందు మా జిల్లా అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారు, మరి ఇక్కడ రాష్ట్ర జిల్లా బాధ్యులు అందరు వేదికపై వాళ్ళ పరిచయాలు జరిగినాయి. మా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఒక 4వ స్తంభంగా ఉండేటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మీకు ఒక నమస్కారాలు. కారణం ఏంటంటే, ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ దాదాపు 64 సంవత్సరాలు పరిపాలించింది. అందులో సుదీర్ఘకాలంగా పరిపాలించిన వెసులుబాటు కలిగించిన ప్రభుత్వం ఆ విధంగా 12.75 లక్షలకు 6 రెట్లు పెంచారు. కాబట్టి ఇళ్ళైతే ఏమున్నాయో వాటికి ఈ విద్యుత్ సరఫరా జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు వస్తున్నాయి. రైతు బంధు అన్నారు, ఆ బంధు, ఆ తల్లి, ఈ తల్లి, ఆడవాళ్ళకి 25 అన్నారు, చదువుకున్న పిల్లలకు నౌకరు లేకుంటే 4 లక్షలు, ఏమీ లేవు. కానీ మరి దేశంలో ఇంత చేస్తుంటే ప్రజలు ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాము. ఒకసారి వన్నెలు తెచ్చినాము. ఆ విధంగానే ఈ మానుకోటను అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోయే బాధ్యతలు మేము తీసుకుంటున్నాం. ఇప్పటికీ మీరు మమ్మల్ని ఆదరించకున్నా మా అభిమానం, మా అభివృద్ధి. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్.